ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు? నేనైతే చాలా బాగున్నాను. నా పేరంటే నాగసారి చెట్టి బ్లాగ్. ఇంకా ఇంకా హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య శెట్టి వ్లాగ్స్. చూడండి మా వాడు నన్ను ఎలా ఇమిటేట్ చేస్తున్నాడు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పార్క్ అయితే ఓపెన్ అయిపోయిందనమాట. పార్క్ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మేము సండే వెళ్ళాం పార్క్కి. ఆ పార్క్ ఓపెన్ చేసి అప్పటికి 5 డేసే అయిందంట. పార్క్ అయితే చాలా నీట్గా ఉందండి. అంతకుముందు ఈ పార్క్ దగ్గరికి చాలాసార్లు వచ్చాము పార్క్ ఒకసారి షూట్ చేద్దామని. కానీ వాళ్ళేమో పార్క్ ఇంకా ఓపెన్ అవ్వలేదండి, ఇప్పుడు కాదు అని చెప్పారు. ఫైనల్గా పార్క్ అయితే ఓపెన్ చేశారు. లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుందండి మేము వెళ్ళినప్పుడు. చిన్నపిల్లల్ని కనుక ఈ పార్క్ దగ్గరికి తీసుకొస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఉయ్యాళ్ళు అన్నీ ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళు కూడా ఉదయాన్నే ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి కూడా అవి కూడా ఉన్నాయి, ఎక్సర్సైజ్కి సంబంధించినవి. దగ్గర హౌసెస్ ఉంటే వచ్చి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అనమాట. టికెట్ కూడా లేదు, టికెట్ కూడా ఫ్రీనే. ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ వచ్చేసి ఇల్లందులో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది కాదులే, తెలుసు. ఎక్కడ అంటే ఇల్లందులపాడు చెరువుకి ముందు సైడ్ అనమాట. చూడండి ఉయ్యాలలు, జారుడు బల్లలు చాలా అంటే చాలా బాగుందండి. పార్క్ వచ్చేసి పచ్చటి వాతావరణం, ఒక పక్కన చూసుకుంటే చెరువుకి దగ్గరలో సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్. అందుకే ఇంతకు ముందు కూడా మేము చాలాసార్లు వచ్చినాము దీనికోసమని. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. మేము సండేని నిన్న చాలా బాగా ఎంజాయ్ చేసాము. గుడికి వెళ్ళొచ్చాము సమ్మక్క సారక్క దగ్గరికి, అలాగే ఈ పార్క్ దగ్గరికి వచ్చాము. మా పిల్లలు అయితే అసలు ఎంతలా ఎంజాయ్ చేశారో మాటల్లో చెప్పలేమన్నమాట. ఒక 1.5 అవర్ ఈ పార్క్లోనే సరిపోయింది మాకు. పిల్లలే కాదండి, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా ఈ పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎవరికి సంబంధించినవి వాళ్ళకి ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ లాంటివి కూడా ఉందండి. అది ఇంటిగా అనుకున్నాను ఫస్ట్, కానీ అది కూడా ఒక గేమ్ అంట. చాలా అంటే చాలా బాగుంది. చెట్లతోటి లవ్ సింబల్స్ చేశారు, హంసల్లాగా చేశారు, ఇంకా శివుడిలాగా చేశారు, ఇంకా ఏనుగుల్లాగా చేశారు చెట్లతోటి. చాలా బాగా చేశారండి. అంతా చాలా నీట్గా కూడా ఉంది పార్కు. ఎందుకంటే ఓపెన్ చేసి 5 డేసే కాబట్టి. అలాగే గడ్డి కూడా బాగానే ఉందండి. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే అప్పటికి ఇంకా కొంచెం ఎక్కువ గడ్డి పెరుగుతుంది కదా, ఇంకా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా పర్లేదులేండి, సూపర్గా ఉంది పార్క్ అయితే. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. ఇంతకు ముందు కూడా ఇక్కడ ఈ పార్క్ ఉండింది కానీ ఇంత నీట్గా లేదు. ఉయ్యాలలు, జారుడు బల్లలు అవి లేవన్నమాట. నార్మల్గా ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి అలాంటివి ఉన్నాయి. ఇప్పుడేమో అన్నీ నీట్గా చేశారు. మీరేమంటారో తెలియదు కానీ అక్కడ గుడిసెల్లాగా ఉన్నాయి కదా, అవి కూడా సూపర్గా చేశారండి. అసలు కట్టడం కూడా న్యాచురల్గా చెట్లను తీసుకొచ్చి పెట్టినట్లు అట్లా చేసిండ్రు. కట్టడము బాగుంది, అలాగే పార్క్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చెట్లు కానీ సూపర్. అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ ఇదనమాట. ఏదన్నా బర్త్డే షూట్, ఇన్స్టా రీల్స్, లేదంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది పార్క్ వచ్చేసి. ఇల్లందులో ఇంత మంచిగా ఇంత నీట్గా ఉన్న పార్క్ వచ్చేసి నేను ఇంతవరకు చూడలేదన్నమాట. నాకు తెలిసి ది బెస్ట్ పార్క్ ఇదే. ఎందుకంటే రీసెంట్గానే కట్టారు కాబట్టి నీట్గానే ఉంటుంది అనుకోండి. అదిగో చూడండి, చెట్లను తీసుకొచ్చి పెట్టినట్టే ఉంది. సూపర్గా కట్టారు కట్టడం కూడా. పెద్దవాళ్ళు ఎవరైనా ఈ పార్క్ దగ్గరికి వస్తే ఇలాంటి ప్లేస్లలో కూర్చొని కొంచెం సేపు వాళ్ళు టైంపాస్గా బాతాకానీ చేసుకొని పోవచ్చు. అదే అండి, ముచ్చట్లు పెట్టుకొని పోవచ్చు. అలాగే కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికైనా పచ్చటి వాతావరణం చూస్తే ఆ ఫీలింగే వేరు కదా. ఇది ఇందాక రౌండ్ సర్కిల్ ఏదో గేమ్ అన్నాను కదా, అదే ఈ గేమ్ అంట. ఈ గేమ్ గురించి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఇంకా ఇలా సర్కిల్ లాగా ఉండేసరికి ఆ మధ్యలో చిన్న రౌండ్ ఉంది కదా, అక్కడ వాటర్ లాగా ఏమన్నా పెట్టి
వాటర్ ఫ్లో పైకి వచ్చేటట్లు పెడతారేమో అనుకున్నా, కానీ ఇది గేమ్ అని చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు. ఇదేం గేమో మరి. చెప్పాను కదా లొకేషన్ చాలా బాగుందని, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవచ్చని. మేము వెళ్ళినప్పుడు అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుందన్నమాట. ఒక కెమెరామ్యాన్, అలాగే న్యూలీ మ్యారీడ్ కాదనుకుంటాలే, నార్మల్గా మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళేమో ప్రీ వెడ్డింగ్ షూటే చేసుకుంటున్నట్టున్నారు. ఆ ఫోజెస్ అలా అనిపించినాయి నాకు. అదిగో అక్కడ ఉన్నారు, పిల్లలు కూడా వచ్చారండి. కొంతమంది ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇంకా మీకు ఇప్పుడు ఒక అద్భుతాన్ని అయితే చూపిస్తానండి. అదే ఇది వచ్చేసిందండి చూడండి. ఇక్కడ ఈ సైడ్ నుంచి కాదు కానీ ఫ్రంట్ నుంచి చూస్తే ఇవి ఏనుగుల్లాగా, అలాగే శివుడిలాగా అయితే ఉన్నాయి. శివుడి పక్కన ఏనుగులు ఉన్నట్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వెళ్తే అలా అర్థమవుతుంది మనకి. బాగా చేశారు వీటిని కూడా, ఓన్లీ చెట్లతోటే. ఇప్పుడు ఇంకోటి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవింగ్ అండ్ సపోర్ట్. ఇదే అండి లవ్ సింబల్ను అలాగే హంసలతోటి చేశారు, హంసల్లాగా చేశారు. ఇది కూడా చెట్లతోటి సూపర్గా ఉన్నాయండి అసలు. ఇంకా పార్క్ గురించి అయితే నేను ఇన్నిసార్లు సూపర్ అని చెప్పలేను, కానీ అదిగో అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. కెమెరామ్యాన్ పక్కనే పిల్లలు కూడా ఆడుకుంటున్నారు అనుకోండి. ఒకసారి మనం దీన్ని చెక్ చేద్దాము. ఎంత న్యాచురల్గా కట్టారో మీకే అర్థమవుతుంది అన్నమాట. చూడండి అసలు ఎగ్జాక్ట్గా చెట్లను తీసుకొచ్చి పెట్టినట్లే చేసిండ్రు. ఆ చెట్లకి నెర్రెలు ఉంటాయి కదా, ఆ నెర్రెలతో సహా అదిగో చూడండి కట్టడమే అట్లా కట్టింది అన్నమాట. సూపర్గా అయితే ఉంది. కట్టడము అంతే ఉంది, పార్క్ మెయింటెనెన్స్ అంతే ఉంది, అంతా ఇంకా సూపర్ అన్నమాట. మీకు అంతా ఇల్లందులో ఉండుంటే ఒకసారి పార్క్కి మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఆడుకోండి. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.